కౌశికి శ్రీవల్లిని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇక ఆమె ఇంట్లోకి వచ్చేసరికి వైజయంతి, ఏందమ్మి మళ్ళీ ఈ పిల్లను ఇంటికి తీసుకొచ్చావు అని అనేసరికి తను నా వల్ల రోడ్డు మీద పడిపోయింది అని కౌశికి చెప్తూ ఉంటుంది. తను ఏ తప్పు చేయలేదు, కానీ తన మీద దొంగ అని ముద్ర పడేసరికి తనని బయటికి పంపించేశారు, తనకి ఎవరు లేరు అని కౌశికి బాధగా చెప్తూ ఉంటే, ఇంతలో వైజయంతి, అదేంటి ఎవరు లేరు అంటున్నావు, అంటే ఈ పిల్ల అనాథ అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. ఇంతలో శ్రీవల్లి అవును అని చెప్పేసరికి జగదాత్రి ఇలా అడుగుతూ ఉంటుంది, మీరు చిన్నప్పటి నుంచి అనాథ లేదంటే మధ్యలో ఏమైనా అని అడుగుతూ ఉంటే, నేను చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాను, నన్ను పుట్టగానే అక్కడ వదిలేశారంట, నేను కస్తూరిబా అనాథాశ్రమంలో పెరిగాను అని శ్రీవల్లి చెప్పేసరికి వైజయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే గతానంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ పిల్ల కస్తూరి అనాథాశ్రమంలో నుంచి వచ్చింది, అందులోనూ వయసు కూడా ఇంచుమించు అంతే ఉంది అని వైజయంతి లోపల మాట్లాడుకుంటూ చాలా కంగారుగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాత్రి వైజయంతి కంగారును గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి తను కస్తూరిబా అనాథాశ్రమం పేరు చెప్పేసరికి అక్కయ్య గారు ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నారు అని దాత్రి వైజయంతిని గమనిస్తూ ఉంటుంది. మరి శ్రీవల్లి వైజయంతి కన్న కూతురా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.